హాయ్ ఎవ్రీవన్, సీ దిస్ ప్రాబ్లం. 12,600కు 10% వడ్డీ రేటు చొప్పున 2 ఇయర్స్కి వచ్చి చక్ర వడ్డీ ఎంత అన్నాడు. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. చక్ర వడ్డీ అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 12,600 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10/100. ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. ఇక్కడ జీరో క్యాన్సిల్ అయిపోయింది. 12,600 ఇంటూ 10 1s are 10, 10 plus 1 11, 11/10 హోల్ స్క్వేర్. 12,600 11 ఇంటూ 11 రాసుకుంటాం. ఇక్కడ 10 ఇంటూ 10, ఇక్కడ 100, ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోయింది. 126 ఇంటూ 11 ఎంత? 121. సో దీన్ని మల్టిప్లై చేయాలి. 126 ఇంటూ 100 రాసుకోవచ్చు. 12600. 126 ఇంటూ 20 ఎంత? 0 వేసుకుని 2 6 are 12, 2 2s are 4 plus 1 5, 2 1s are 2. మళ్ళీ 126 1s are 126. 6 4 11 12, 4 5 1. సో ఎంత వచ్చింది? 15,246. మనకి చక్రవడ్డీ కావాలి కాబట్టి CA ఈజ్ ఈక్వల్ టు అమౌంట్లో తీసేయాలి. 15,246లోంచి 12,600 తీసేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 6 - 0 6, 4 - 0 4, నెక్స్ట్ 2 - 6 అవ్వదు కాబట్టి బారోయింగ్ 12, ఇది 4, 12 - 6 6. ఓకే, నెక్స్ట్ 4 - 2 సో ఎంత వచ్చింది? 2,646. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అర్థమైంది కదా?